నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం। భారత కమ్యూనిస్టు పార్టీ 98వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సులూరుపేటలోని సిపిఐ పార్టీ కార్యాలయం నందు నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో సిపిఐ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు। అనంతరం సిపిఐ పార్టీ చేసిన పలు త్యాగాల గురించి మాట్లాడుకోవడం జరిగింది। ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు సుధాకర్ రెడ్డి, నాగేంద్ర, రమణయ్య, శ్రీను, వినోద్ తదితరులు పాల్గొన్నారు। మాజీ వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ సిపిఐ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్టు పార్టీ, జిందాబాద్ సిపిఐ, దోపిడీకి గురి కాబడుతా ఉన్నారో ఆ జనాన్ని సంఘటితపరిచి వారి హక్కుల కోసరంగా అనేక పోరాటాలు చేసి భూమి లేనటువంటి పేదలందరికీ కూడాను భూమినిప్పించి ఎవరైతే భూమిని దున్ని సాగు చేస్తున్నారో వారికి మాత్రమే భూమి దక్కాలని చెప్పేసి న్యాయమైనటువంటి అనేక రకమైనటువంటి పోరాటాలు నడిపినటువంటి భారత కమ్యూనిస్టు పార్టీ డిసెంబరు 26, 19 దేశంలో దోపిడీ గురయ్యే బడుగు బలహీన వర్గాలు, అదేవిధంగా ప్రత్యేకించి కార్మిక వర్గాలకు అండగా అజరామరమైన పోరాటాలు చేసి అజేయంగా నిలబడి కార్మికుల పక్షపాతిగా ఈ రోజు దీనికి సంబంధించి ఏఐటీసీ ఈ దేశంలో ప్రథమ కార్మిక సంఘంగా ఉండేది మీకు అందరికీ తెలిసిందే। అదేవిధంగా ఈ స్వాతంత్ర సంగ్రామంలో అంటే దాదాపు 1925 డిసెంబరు 1920 దశకంలో ఆ రోజు గాంధీ గారి నాయకత్వంలో ఈ భారతదేశంలో పోరాటంలో ఆయన అహింసావాదిగా పోరాటం చేస్తుంటే కాదండి, కొంత ఎదురు తిరిగే పరిస్థితులు కావాలనే ఉద్దేశంతో ఆ రోజు అత్యంత 5-6 మంది ఉత్తరప్రదేశ్ లో కూర్చొని మాట్లాడి పార్టీ పెట్టడమే ఈ విధి విధానాలు ప్రకటించినప్పుడు వెంటనే ఈ కమ్యూనిస్టు పార్టీ ముందుకు వస్తే అక్కడ బ్రిటిష్ వాళ్లే కాకుండా ఆ రోజు ఈ పోరాటంలో ఉన్న కొందరు పూన నాయకులు దీన్ని తొక్కేసేయాలని చెప్పేసి ఆ రోజు నుంచే పుట్టినప్పుడే దాన్ని చిదిమేసే ప్రయత్నం జరిగింది। అయినా ఇవన్నీ తట్టుకుని ఎదురుండి నిలబడి మీకు ఇంతకుముందే చెప్పారు ఈ దేశంలో ఈ రాష్ట్రం ఎక్కడ ఒకటి కేరళ, బెంగాల్, త్రిపుర లాంటి కొన్ని వేళ్ల మీద లెక్కే ప్రాంతంలో వచ్చింది। కానీ అధికారంలో రాకపోయినా రాని రాష్ట్రాల్లో కూడా కార్మికులకు అండగా ఈ రోజు ఇక్కడ ఈ సూలూరుపేట ప్రాంతంలో సర్పంచ్ లేకపోతే మండల ప్రెసిడెంట్, జడ్పీటీసీ, ఎమ్మెల్యే కాని పరిస్థితి అప్పుడు ఎప్పుడో కటారి స్వామి గారు ఉన్నారని చెప్పేసి పనిచేయడం మనకు తెలియదు। అయితే ఎల్లప్పుడూ ఈ ప్రాంతంలో ఏ సమస్య వచ్చినా పేద ప్రజలకైతేమి నిర్భాగ్యులకైతేమి మేము ఉన్నామని చెప్పేసి ఎర్ర జెండా ముందు పోయే పరిస్థితి మీకు అందరికీ తెలిసిందే, మనందరికీ తెలిసిందే। ఏదైతే అణగారినటువంటి వర్గం ఏ వర్గం అయితే దోపిడీకి గురవుతా ఉన్నదో, ఏ వర్గం అయితే అణచివేతకు గురవుతా ఉన్నదో, ఏ వర్గం మీదనైతే 1% మంది పెత్తనం చేస్తా ఉన్నారో ఇటువంటి పెత్తందారీ భూస్వామ్య వ్యతిరేక విధానాలకు మరి భారత కమ్యూనిస్టు పార్టీ అండగా నిలబడుతూ ఎక్కడ పెత్తందారీ విధానాలున్నా వాటిని పూర్తిగా వ్యతిరేకిస్తూ అటు పరిశ్రమల్లో కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, మరి
ఏదైతే అణచివేతకు దోపిడీకి గురవుతున్నటువంటి వర్గాన్ని సంఘటితపరిచి వారి న్యాయమైనటువంటి హక్కులు, వారి న్యాయమైనటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటి సాధన కోసరంగా ఈ దేశంలో స్వాతంత్ర్య సముపార్జన కోసం ఆవిర్భవించినటువంటి ఏకైక సంఘంగా భారత కమ్యూనిస్టు పార్టీ 1925 డిసెంబర్ 26వ తారీఖున ఈ దేశంలో ఆవిర్భవించడం జరిగింది. సులూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని రాఘవయ్యపేట ప్రాంతానికి చెందిన రమ్య అనే వివాహిత తమ ఇంటి క్రింద ఉంటున్న 9వ తరగతి చదువుతున్న ఓ చిన్నారిని తన వెంట పెట్టుకుని ఇంటి నుండి 2 రోజుల క్రితం అదృశ్యమయ్యారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు చేసేది ఏమీ లేక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అదృశ్యమైన చిన్నారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టి వారు బెంగళూరులో ఉన్నట్లు సమాచారం తెలుసుకొని వారిద్దరిని తీసుకురావడం జరిగింది. చిన్న సందోస్తల్లా ఉదయం వెళ్ళిపోయిందా? పెళ్ళి అయిపోయింది, రమ్యకి పెళ్ళి అయిపోయింది, తీసుకోపోయింది అమ్మాయికి. పెళ్ళి అయిపోయి భర్తలేడు ఉంటే నువ్వు పరమేశ్వర నగర్లో చేసి ఏం చేస్తున్నట్లు? నాకేం పడుతుందన్నా, చేసిన వాళ్ళు చాలా, చేసిన వాళ్ళు చాలు. మీ ఇద్దరం లేని టైంలో చూసి పైన హౌస్లో ఉండేసి రమ్య అనే అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి మా అమ్మాయి సోమస్తం ఉంటారు. నేను చాలాసార్లు చెప్పాను ఆ అమ్మాయి మంచిది కాదు, ఆ అమ్మాయితో మాట్లాడొద్దు అనేసి. లేదక్క నేను చాలా మంచిదాన్ని, నేను ఓలీలు మాట వినబాకు, నేను బాగా చూసుకుంటానని. ఆ అమ్మాయికి ఏం కావాలో నేను హెల్ప్ చేశాను సార్. నేను ఆ అమ్మాయికి ఏం కావాలో చేశాను. ఆ అమ్మాయికి అర్ధరైతులు కూడా అక్క నాకు ఆకలేస్తుంది అంటే కూడా నేను అన్నం పెట్టాను ఆ అమ్మాయికి. అందరు తిడుతున్నారు అమ్మాయి మంచి అమ్మాయి కాదు, అమ్మాయికి సోమవాసం చేయనివ్వక అన్న కూడా. రమ్య నువ్వు మా పాపతో ఎక్కువ మాట్లాడొద్దు, మేము పనికి వెళ్ళిపోతున్నాము అని కూడా చెప్పాను సార్. అయినా వినలేదు. ఆ పాప ఏం మాట్లాడేదో కూడా తెలియదు సార్. నేను మధ్యాహ్నం నుంచి అయితే పాప తీసుకెళ్ళిపోయింది, ఎక్కడ తీసుకెళ్ళదో తెలియదు. ఆ అమ్మాయి ఎక్కడ తీసుకుందో తెలియట్లేదు సార్. వాళ్ళ అమ్మని అడిగితే నాకు అసలు సంబంధం లేదు, అమ్మాయిని చంపుకొని ఏమైనా చేసుకుంటుంది వాళ్ళ అమ్మ. వాళ్ళ అమ్మాయి తెలియనప్పుడు మాకు ఎట్ట తెలుస్తుంది సార్ ఆ అమ్మాయి గురించి? లేదక్క అంటది. నేనేం పనికి వెళ్ళిపోతాను సార్, మళ్ళీ వచ్చినాక నేను 4 గంటలకి ఇంటికి వస్తాను, పాపను చూస్తాను. నేను మా అమ్మాయితో మాట్లాడొద్దు, నీ పాటికి నువ్వు ఉన్నట్టు. లేదమ్మా నేను మాట్లాడలేదు, నా పాటికి నేను అంటున్నాను అని చెప్పాను. ఈ అమ్మాయి ఎంతమంది జీతాలు తాడుకుందో నాకైతే తెలుసు సార్. మా పాపను మటుకు ఎక్కడ తీసుకెళ్ళింది మటుకు రమ్యనే సార్ మా పాపను తీసుకెళ్ళింది. సులూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని మన్నారపోలూరు ప్రాంతంలో మద్యం మత్తులో సురేష్ అనే వ్యక్తి హరిబాబు అనే వ్యక్తిపై కత్తితో దాడికి దిగి విచక్షణ రహితంగా హరిబాబుపై కత్తిపోట్లు పొడవడంతో గాయాలు పాలైన హరిబాబును కుటుంబ సభ్యులు సులూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. సమాచారం అందుకుంటున్న సులూరుపేట పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని సమాచారం తెలుసుకొని కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరులో ఉన్నాను, ఫోన్ వచ్చింది, మీరంటే చేయరు.
నడి ఊళ్ళో బుడ్లల్లో పెట్టుకొని ఇట్టా బుడ్లల్లో బైక్ జిప్పులలో మందు పెట్టుకొని మందు అమ్ముకున్నారు. ఆ మందు పోయిన చేసి అడగతా ఉంటే సరే 100 మంది ఫోన్లు తెచ్చింది, నేను ఇట్లా అడుగుతున్నారు మిమ్మల్ని. సరే నేను పోయి అడుగుతున్నారే, ఎందుకు మమ్మల్ని అడుగుతున్నావు, బండి తీసేస్తాం కదా అని నేను అడుగుతుంటే ఈయన వచ్చి నన్ను తీసుకొని వచ్చాను. కత్తి అప్పుడు కత్తి చేపు ఆ కత్తితో పొడుస్తా ఉంటే ఈ ముందు అమ్మే వాళ్ళు ఇట్నే చూస్తానే ఉన్నారు. ఒక్క అడ్డం రాలేదు, నాకు అలివి కాల పొడిచేయండి. నేను బాగా నెల అయింది ఆపరేషన్ చేయించి సింగపూర్ హాస్పిటల్లో పెట్టుకొని 2 లక్షలు ఖర్చు పెట్టి ఆపరేషన్ చేసి 1 నెల కరెక్ట్గా కాగితాలు కూడా ఈ నోలగాల పడిపోయినాడు పొడుస్తానే ఉన్నాడు. సులూరుపేట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ చెంగలమ్మ పరమేశ్వరి దేవి దేవస్థానంకు సంబంధించి 2023 నూతన సంవత్సర క్యాలెండర్ను దేవస్థానం వద్ద సులూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చేతుల మీదుగా ఆలయ చైర్మన్ బాలచంద్రారెడ్డి, ఈవో శ్రీనివాసులు రెడ్డి మరియు పాలక మండలి సభ్యులచే నూతన సంవత్సర క్యాలెండర్ను ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలక సభ్యులు వంక దినేష్ యాదవ్, కర్లపూడి సురేష్, ఎంఎం పద్మజ, బండి సునీత, ఓలేటి సత్యం, ముప్పాల చంద్రశేఖర్ రెడ్డి, వైసీపీ నాయకులు రాజేష్, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మౌలాలించి పావింద్ర మాతాదేవి నాయుడుపేట పట్టణంలోని మునిరత్నం నగర్ ప్రాంతంలో సొంత అన్న తమ్ముడు గొంతును కత్తితో కోసిన ఘటన నాయుడుపేట పట్టణంలో సంచలనం రేకెత్తింది. అన్నదమ్ముల మధ్య కుటుంబ కలహాలు చోటు చేసుకోవడంతో సొంత అన్న తమ్ముడిపై దాడికి పాల్పడ్డాడు. కత్తితో తమ్ముడు గొంతు కోయడంతో తీవ్రంగా గాయపడిన తమ్ముడును స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న నాయుడుపేట పోలీసులు కేసు పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. ఇదంతా
యాక్ట్ రిపోర్ట్. రమ్మ ఆయన భార్య అన్నదమ్ముళ్ళ గొడవ నోటి మాటతో మాట్లాడుకుంటా ఉన్నాను. ఈ లోపల వీళ్ళ ఇంటి దగ్గర 3 అడుగు దగ్గర కూర్చోంటే ఎప్పుడు వచ్చి గొంతు కోస్తాడో తెలియలేదు. కొట్టుకున్నాను, దానికి వచ్చి కత్తితో ఎవరు కోసింది? పెదనాన్న. ఎక్కడికి జరిగింది గొడవ? మా ఇంటి మలైకోట. మలైకోటలో. SS న్యూస్ ఇంతటితో సమాప్తం.